ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, ఆవిడకు స్పృహ వచ్చింది. నేను ఎక్కడున్నాను? మీరంతా ఎవరు? ఈ ప్లేస్ ఏంటి? నాకు ఏమైంది? కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు మీరు లోయలో పడిపోయారమ్మా. మూలికల కోసం వెళ్ళిన మా శిష్యులు చూసి స్పృహలో లేని మిమ్మల్ని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అప్పుడు మీరు గాయాలతో ఉన్నారు. మాకు తెలిసిన ప్రకృతి వైద్యం చేస్తూ వచ్చాం. మీరు కోమాలో ఉండటంతో మీరెవరో మాకు తెలియలేదు. అందుకే మీ వాళ్ళను పిలిపించలేకపోయాం. నేను ఎన్ని గంటలు కోమాలో ఉన్నాను? గంటలు కాదమ్మా, కొన్ని నెలలైంది. నెలలు గడిచిపోయాయా? నా కోసం ఎవరూ రాలేదా? లేదమ్మా, ఇప్పుడు మీ గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. మీ వాళ్ళెవరో చెప్తే వాళ్ళని పిలిపించి మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పారు. అవసరం లేదు. నా ఇంటికి నేనే వెళ్ళగలను. నా ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బు మీ ఆశ్రమానికి పంపిస్తాను. ఏం మనిషి స్వామి ఆవిడ? చేసిన సాయానికి కృతజ్ఞతలు కూడా చెప్పకుండా డబ్బులు పంపిస్తాను అంటుంది. చాలా తేడా మనిషిలా ఉందే. సర్వే జన సుఖినో భవంతు. నువ్వు చెప్పినట్టుగా మీ మావయ్య నన్ను పెళ్లి చేసుకుంటాను అనగాని సరే అని తాళి కట్టించుకున్నాను సీత. నేను చేసింది రైటే అంటావా? 100% రైట్ అత్తమ్మా. అయినా మీరేమైనా పరాయి వారిని పెళ్లి చేసుకున్నారా? మీ భర్త చేత మరోసారి తాళి కట్టించుకున్నారు. ఆయన ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటారు? మావయ్య అన్నీ ఆలోచించాకే మీ మెళ్ళ తాళి కట్టారు. అయినా మనం నిర్ణయించుకున్నంత మాత్రాన ఏది జరగదు కదత్తమ్మా. అన్నీ జరిపించేది ఆ దేవుడే. అది నేను నమ్ముతాను కానీ మా పెళ్లి చేసింది మాత్రం నువ్వే సీత. నీ వల్లే మేం మళ్ళీ ఒకటయ్యాం. ఈ విషయం అమ్మా నాన్నకి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. కాకపోతే ఒకటే బాధ. ఏంటి సీత? మొదటిసారి మీరు మావయ్య పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా నాన్న దగ్గర లేరు, ఎప్పుడూ లేరు. అప్పుడు ఇప్పుడు మా పెళ్లి జరిగింది గుళ్ళోనే సీత. అందుకే చెప్పానత్తమ్మా, దేవుడే మిమ్మల్ని కలిపాడు అని. అవునవును, నిజంగానే దెయ్యం వచ్చింది. మహాలక్ష్మి దెయ్యమై వచ్చింది. పట్టపగలు శ్మశానం నుంచి నడుచుకుంటూ వచ్చింది. అందరూ పారిపోండి, పారిపోండి, లేదంటే ఒక్కొక్కడిని పీకు తింటుంది. ఆపుతావా అన్నయ్య? పారిపోండి. నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మహాలక్ష్మిని. బ్రతికున్న మహాలక్ష్మిని. నువ్వు బతికే ఉన్నావా మహా? ఓసారి నీ కాళ్ళు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూపించు. ఏహే, నేను బ్రతికే ఉన్నాను అని అంటుంటే నేను దెయ్యాన్నో మనిషినో అని టెస్ట్ చేస్తున్నావా? అవును మహా, నువ్వు బతికే ఉన్నావు. నువ్వు దెయ్యానివి కాదు, నువ్వు మనిషివే. బావగారు, ఏమండి? రామ్ మహా ప్రాణాలతోనే ఉంది.
మహా ఇది నిజమేనా? నేను కలకనట్లేదు కదా? ఆ రోజు నువ్వు కారు యాక్సిడెంట్లో చనిపోయావని టీవీలో చూపించారు. పోలీసులు కూడా నువ్వు ప్రాణాలతో లేవని చెప్పారు. ఆ యాక్సిడెంట్లో నేను చచ్చిపోలేదు జన. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తామనుకోలేదు. నువ్వు బతికి బయటపడ్డావు. నీ అదృష్టం కాదు, మా అదృష్టం. అవునోదినా, మా అదృష్టం వల్లే మీరు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. మీతో పాటు మేమందరం కూడా పునర్జన్మ ఎత్తినట్టుంది. నువ్వు చనిపోయి ఉండవని నాకెక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది చెల్లాయ్. అదే నిజమైంది. ప్రాణాలతో బయటపడ్డ మీరు ఇన్నాళ్ళు ఏమైపోయారత్తయ్య? ఎక్కడున్నారు? ఏ నేను తిరిగి వచ్చినందుకు నీకు బాధగా ఉందా? నేను మళ్ళీ వస్తానని ఊహించుండవు కదా. నేను లేనని తిరిగి రానని ఇక్కడ ఏవేవో జరిగిపోయాయంట. ఈ ఫోటో ఏంటి, పెళ్ళేంటి? కొన్ని నెలలు నేను ఇంట్లో లేకపోతే మీరు ఏమైనా చేస్తారా? మీరు బ్రతికే ఉన్నారని తిరిగి వస్తారని మాకేం తెలుసు అత్తయ్య? అందుకే మావయ్య విద్యాదేవి టీచరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఏంటి జన, ఇదేనా నువ్వు నాకిచ్చే గౌరవం? ఆ, ఇంతేనా నా మీద నీకున్న ప్రేమ? ఇంతేనా నా విలువ? మీ మీద ఆయనకున్న ప్రేమ, గౌరవం ఎక్కడికి పోలేదు మహాలక్ష్మి గారు. మీరు లేరన్న దిగులతో ఆయన డిప్రెస్ అయ్యారు. అప్పుడు ఈ విద్యాదేవిని నన్ను మామూలు మనిషిని చేసింది మహా. నా బాగోగులు చూసుకుంది. ఇటు కుటుంబాన్ని అటు కంపెనీని నడిపించింది. అందుకే మావయ్య విద్యాదేవి టీచర్ పెళ్లి చేసుకున్నారు. మీరు లేని లోటు విద్యాదేవి టీచర్ తీర్చింది. అంతా ఉత్తిదే మహా. ఈ సీత ఆ విద్యాదేవి కలిసి ఆడిన నాటకం. నువ్వు లేని టైంలో వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అవునోదినా, వీళ్ళదే ఇష్టారాజ్యం అయిపోయింది. మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేశారు. మా నోరు చేతులు కట్టేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.